భద్రాచలం వెళ్దాం. ఏమన్నా విశేషమా? వెళ్తే అన్ని బాగుంటాయి. వెళ్దామా? చాలా అంటే చాలా. అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. ఒక్కసారి అందరూ గట్టిగా జై శ్రీరామనండి. కొన్ని వందల సంవత్సరాలుగా సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరుగుతూ వస్తుంది. రాములూరు గుళ్ళన్నిట్లోనూ భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సీతారాముల వనవాసం ఈ పాటి కొండలు వాటిని ఆనుకున్న అడవుల్లో చేశారు అని చరిత్ర చెబుతుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మన ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జరగాలంటే ఇంకొకసారి గట్టిగా జై శ్రీరామనండి. అసలు సీతారామ కళ్యాణం చూడడానికి మనం భద్రాచలానికి ఎందుకు వస్తున్నాం? ఇంకా సీతారాములు పడ్డన్ని కష్టాలు ఎవరన్నా పడ్డారా? పాపం రాముడు ఎప్పుడైనా రాజ్యసుఖాలు అనుభవించాడా? అసలు సీతమ్మకి వచ్చిన కష్టాలు ఏ దేవతకైనా వచ్చినాయా? మరి వాళ్ళని మన కష్టాలు తీర్చమని అడుక్కోవడం ఏంటి? రాములూరి కథ మనకి ఏం చెప్తుందంటే కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతల, సీతకి రాముడు. రామ చక్కని సీతకి అరచేత